దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగాలు మీరందరూ చూస్తూ ఉన్నారు, దానిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈ వాక్య భాగాలు మీరు చూడటమే కాకుండా అనేక మందికి వీటిని షేర్ చేయాలని కోరుతా ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే మామ అయినటువంటి ఇత్రో మోషేతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు తీర్పు తీరుస్తూ వస్తూ ఉన్నారట. ఎవరైనా వ్యాజ్యం ఉన్నప్పుడు మోషే దగ్గరికి వస్తే, మోషే ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కష్టపడి ఆయన పని చేస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే మామ మోషే గారితో చెప్తూ ఉన్నారు, ఏమనంటే, ఇలాగా నీవు ఒక్కడవే ఈ పని చేయటం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ మాట కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రజలు, తర్వాత నీవు ఇద్దరు కూడా నలిగిపోతారు. కాబట్టి ఈ పని నీకు మిక్కిలి భారముగా ఉంటుంది నీవు ఒక్కడవే చేస్తే. కాబట్టి నా మాట వింటే నేను నీకు ఒక ఆలోచన చెప్తాను అని చెప్పి ఆయన అంటారు కదా, 21వ వచనంలో, ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మంచి ఆలోచన మోషే యొక్క మామ మరి మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దీనినే ఆత్మీయంగా గనక మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు కూడా మనతో చెప్పే మాట ఏంటంటే, నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఆయన మాట మనము వింటే, ఆయన ఆలోచన మనం తీసుకుంటే అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. 119వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఆయన మాట గురించి మనం అక్కడ చూస్తామండి. మరి 119వ కీర్తనలో 154వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 162లో నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. 147లో నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇలాగ చాలాసార్లు ఆయన మాట కొరకు రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని మాట వినుటకు ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మాట వింటే ఆయన మనకు ఒక ఆలోచన చెప్తారు. ఆ ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాము, ఆశీర్వదించబడతాం. మరి సమూయేలు ప్రవక్త సౌలుతోటి చెప్తా ఉంటారు కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని. మనము ఎన్నో బలులు అర్పించుట కంటే, కానుకలు ఇచ్చుట కంటే కూడా దేవుని యొక్క మాట వినుట, మాటకు లోబడుట చాలా శ్రేష్టము. కాబట్టి ఈరోజు దేవుని మాట మీరు వింటే దేవుడు మీకు ఒక ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మాటకు లోబడేవారిగా మమ్మల్ని చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రవ్వా, ఆలోచన చెప్పండి నాయన, నీకు స్తోత్రాలు నాయన. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటావని నాయన వాక్యములో వ్రాయబడి ఉన్న ప్రకారంగా మా స్వంత ఆలోచనలు, స్వంత ఇష్టాలు కాకుండా మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించి మా కుటుంబాలని ఆశీర్వదించమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.